కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించడంపై ధర్నాకు దిగారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతులతో కలిసి జూరాల డ్యాంపై బైఠాయించారు. ఉమ్మడి పాలమూరు జలాశయాలు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్తే రైతులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని మోసం చేస్తుందని, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి ప్రజల్ని ఆగం చేస్తుందని మండిపడ్డారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించడంపై ధర్నాకు దిగారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతులతో కలిసి జూరాల డ్యాంపై బైఠాయించారు. ఉమ్మడి పాలమూరు జలాశయాలు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్తే రైతులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని మోసం చేస్తుందని, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి ప్రజల్ని ఆగం చేస్తుందని మండిపడ్డారు. కేఆర్ఎంబీని ఈరోజు దత్తత ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఉండాలని మేము ప్రజలని చైతన్యపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక విన్నపం ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ బోర్డు ఈరోజు మన హ్యాండ్ ఓవర్ చేయడం చాలా బాధాకరం. ఇప్పటి వరకు కూడా నిన్న రోజు ఒక్కొక్క విధంగా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి తెస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించడంపై ధర్నాకు దిగారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతులతో కలిసి జూరాల డ్యాంపై బైఠాయించారు. ఉమ్మడి పాలమూరు జలాశయాలు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్తే రైతులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ కుమార్, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా అంగీకారం తెలపడం పట్ల గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నిరసనకు దిగారు. జూరాల ప్రాజెక్టు మీద ఆయన తన నిరసనను బైఠాయించి తన నిరసనను తెలపడం జరిగింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. కృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రైతులతో కలిసి ఆయన ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాంతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తే ప్రతి సందర్భంలో కూడా కేఆర్ఎంబీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, కాలువలకు నీటి విడుదల కావచ్చు, లిఫ్ట్లు ప్రారంభం కావచ్చు, ఇలా ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏది ఉండదు. పూర్తిగా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళిపోతే కృష్ణా ప్రాజెక్టుల కాలువలకు నీరు విడుదల చేయాలన్నా, విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా, లిఫ్ట్లను ఆన్ చేయాలన్నా కూడా కేఆర్ఎంబీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఇప్పటికే కేంద్రం కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చకుండా తీవ్రంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతూ ఉంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో నీటి వాటా తేల్చాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇవే డిమాండ్లను కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రానికి కోరడం జరిగింది. అయితే ఇన్ని రోజుల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి
తీవ్రంగా నిరాకరించడం జరిగింది. అటువంటి అప్పగించకపై కూడా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కేంద్రం ఆ దిశగా అడుగులు వేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల లోపే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించేందుకు పరోక్షంగా అంగీకారం తెలపడం జరిగింది. ఇన్ని రోజుల పాటు కూడా ప్రాజెక్టులను అప్పగించట్లేదని చెప్పి అన్నప్పటికీ కూడా కేఆర్ఎంబీ మీటింగ్ లో కూడా దానికి పరోక్షంగా అంగీకారం తెలిపినట్టుగా దాని మినిట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. కానీ 2 నెలల లోపే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి పరోక్షంగా అంగీకారం తెలిపింది. నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సందర్భంలో కూడా కేఆర్ఎంబీకి లెటర్ రాయాల్సి ఉంటుంది. లెటర్ రాస్తేనే నీటిని విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎగువ నుంచి వచ్చేటటువంటి వరదను బట్టి తక్షణమే నిర్ణయం తీసుకొని రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటటువంటి విధంగా కూడా గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరదలు వచ్చే సమయానికి రైతులకు సాధ్యమైనంత త్వరగా సాగునీరు అందించడం కావచ్చు, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తే దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా నీరు వెళ్లేటటువంటి విధంగా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఈ నిర్ణయాలన్నీ ఉండేటివి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి నిర్ణయం అనేది తక్షణమే తీసుకునేటటువంటి వీలుగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ప్రతి సందర్భంలో కూడా కేఆర్ఎంబీకి లెటర్ రాయాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు ఓకే అంటేనే ఇక్కడ మనం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం కావచ్చు, సాగునీరు విడుదల చేయడం కావచ్చు, మంచినీటి అవసరాలకు నీటిని వాడుకోవడం కావచ్చు. ఇలా ప్రతి అంశంలో కూడా కేంద్రం సంబంధించినటువంటి కేఆర్ఎంబీ బోర్డుకి వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఓకే అంటేనే నీటిని విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి జూరాల కావచ్చు, జూరాల మీద ఆధారపడి ఉన్నటువంటి నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, అదేవిధంగా కేఎల్ఐకి సంబంధించినటువంటి నీటి పంపింగ్ స్టార్ట్ పెట్టాలన్నా కూడా కేఆర్ఎంబీకి లెటర్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా ప్రతి అంశంలో కూడా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన పరిధిలోనే ఉంటే ఇది సాధ్యమవుతుంది. కానీ కేఆర్ఎంబీ పరిధి వెళ్ళినప్పుడు అటువంటివి సాధ్యం కావు. మన ఆధీనంలో ఎటువంటి నిర్ణయం ఉండదు. రాష్ట్రంలోనే ప్రాజెక్ట్ ఉంటుంది, కానీ నిర్ణయం మాత్రం కేఆర్ఎంబీ పరిధిలో ఉంటుంది. మన రైతుల అవసరాలను తీర్చుకోవడానికి మన ప్రభుత్వమే నీటిని విడుదల చేసేటటువంటి అధికారం ఉంటే బాగుంటుంది. గత 10 ఏళ్లలో కూడా అదే పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రైతాంగం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, కేంద్రం వద్ద కూడా అప్పగించమని చెప్పాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ జూరాల ప్రాజెక్టు వద్ద బైఠాయించి తన నిరసనను తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కేంద్రం వద్ద తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకుంటేనే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడిన వారు అవుతారని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ నరేష్.